రహస్య పాపాలు సైతం బయటకు వస్తాయి. రేపు నిత్యాగ్నిలో మలమల మండుతున్నప్పుడు, అలాగే దానికంటే ముందు పాతాళంలో దిగి అక్కడ వేదన పొందుతున్నప్పుడు అన్నీ గుర్తుకొస్తాయి. అన్నీ ఒప్పుకుంటారు. శిక్ష పడింది కదా, అన్నీ ఒప్పుకుంటారు. అక్కడ మారు మనసు దేవుడు అంగీకరించడం. అరుస్తూనే ఉంటారు, ఎస్ ఎస్ నేను మంచోని కాదు, మూర్ఖుడిని, నేను పిల్లల్ని పెంచలేకపోయాను. ఎవరికి కావాలి? శిక్ష పడిపోయిన తర్వాత. ఏదైనా శిక్ష పడకముందే ఫైనల్ జడ్జిమెంట్ గురించి నేను మాట్లాడుతున్నాను. కానీ భూమి మీద దేవుడు మనకి ఎటువంటి ఆధిక్యత ఇచ్చాడు? పిల్లల్ని శిక్షించండి. వారు మంచి తల్లిదండ్రులు, నిజంగా ప్రేమించే తల్లిదండ్రులు. పిల్లలు అనుకోవాలి, నన్ను అన్ని విషయాలు అలా పట్టించుకున్నారు, దండించారు, మందలించారు కాబట్టే నేను ఈ స్థితికి వచ్చానని తన స్నేహితులకు చెప్పుకోగలగాలి. మీరు అనుకుంటారు, కొంతమందిని పేరెంట్స్ శిక్షించరే, కొంతమందిని దండించరే, మరి వాళ్ళు బాగానే ఉండారే, బాగుపడ్డారే అంటారు. డౌట్ ఉందా? కొంతమందిని దేవుడు కరుణిస్తాడు. దేవుడు ఎవరిని కరుణిస్తాడో ఆయన ఇష్టం. ఆయన పరమ కుమ్మరి. ఎవరిపై తన ఉగ్రతను చూపిస్తాడో ఆయన ఇష్టం. ఆయన కొందరి ఎడల తన కృపా కటాక్షములు ఉంచుతాడు. ఉంచినప్పుడు వారు ఏమవుతారు? వర్ధిల్లుతారు. వాళ్ళకలాగే దేవుడు నీపై కూడా కృప చూపిస్తాడు, ఉగ్రత చూపిస్తాడు. తెలియదు కదా. తెలియనప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా దేవుడు చెప్పినట్లు పిల్లల్ని శిక్షలోనే పెంచండి. కొంతమంది శిక్షలో పెంచకపోయినా, ఒక దెబ్బకి పోయినా మేము చూడండి బాగానే ఉన్నాగా అంటారు. నీకు దేవుని కృప ఉంది. దేవుడు మీపై దృష్టి ఉంచాడు. మీ ఎడల దేవుని చిత్తం వేరుగా ఉంది. అక్కడ ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళని కరుణిస్తాడు. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం చదవండి. ఆయన ఎవరిని కరుణించాలో వారిని కరుణిస్తాడు. ఆయన ఇష్టం కదా. పరమ కుమ్మరి ఏ పాత్రను మరలా తయారు చేయాలో ఆయన తెలుసు. అంతే తప్ప ఇతరులతో పోల్చుకోవద్దు. చెడ్డవారు వర్ధిల్లుచుండగా వ్యసన పడకము అని ఉంది. చెడ్డవారు కూడా వర్ధిల్లుతున్నారా లేదా? అంటే వారిని చూసి నేను కూడా చెడ్డగా ఉంటానంటారా? నువ్వు చెడ్డగా ఉంటే నీకు శిక్ష పడవచ్చు. దేవుడు కొంతమందికి సమయం ఇస్తున్నాడు. దేవుడు కొంతమందిని వర్ధిల్ల చేస్తున్నాడు. కారణాలు దేవుడు తెలుసు. వారిని చూసి మేము బెత్తం వాడకపోయినా పర్లేదు, నాకు తెలిసిన ఒక అతను పిల్లల్ని అసలు కొట్టలేదు, తిట్టలేదు, పిల్లలు పెద్ద చదువులు చదువుకున్నారు, ఎంత చక్కగా ఉంటారో. దేవుడు దీవించాడు వారిని అలా. కానీ వారికిలాగే నీకు జరిగిద్దని అనుకున్నారంటే పొరపాటు. అది పొరపాటు. వెళ్ళేటప్పుడు ఎన్నో గోతులు ఉన్నాయి. ఒక వ్యక్తి ఏ గోతులో పడకుండా వెళ్ళిపోయాడు. దాన్ని ఏమనుకోవాలి? దేవుని సహాయం అనుకోవాలి. అతను పడలేదు కాబట్టి నేను పడను అని చెప్పి వెళ్తే పడే ఛాన్స్ ఉందా లేదా? దేవుని సహాయం లేకపోతే పడతాడు గోతులో. అతను పడలేదు కాబట్టి నేను పడలేదు. చాలా రాంగ్. అది ఎవరితో పోల్చుకోవద్దు. కళ్ళకి గంతలు కట్టారు. చాలా గోతులు ముళ్ళు ఉన్నాయి. కానీ ఒక్కడు కూడా తొక్కకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు నీకు గంతలు కట్టాను కళ్ళకి, నువ్వు కూడా తొక్కకుండా వెళ్తావా? తొక్కే ఛాన్స్ ఉంది. దేవుడు ఆ వ్యక్తిని కాపాడాడు అనుకోవాలి. అలాగే భూమి మీద కొంతమందిని దేవుడు పరిపాలన చేస్తున్నాడు. కొంతమందిని కాదు, అందరూ పరిపాలిస్తున్నాడు. అలాంటప్పుడు దేవుడు కరుణించే వారిని కరుణిస్తున్నాడు. నన్ను కూడా అలాగే కరుణిస్తాలే అనుకున్నారంటే చేసేది ఏం లేదు. నీ ఎడల దేవుడు ఉగ్రత కనపరుస్తాడేమో, ఎవరికి తెలుసు. అలా అనుకోవాలి. మనం టోటల్గా ఏమని మనం నిర్ణయించుకోవాలి. నాకు ఇవన్నీ ఎందుకు? నేను దేవుడే కదా ఈ మాటలని చెప్పింది. దేవుడు చెప్పినట్టుంటే 100కు 100% ఏమవుతాం? దీవించబడతాం. ఇంతకంటే ఏం కావాలి? కష్టపడి చదివితే ఖచ్చితంగా పాస్ అవుతావు. నీకు ఇది నచ్చిద్దా? చదవపోయిన ఎవరొకరు చూపిస్తారులంటే చూపించవచ్చు, చూపించక పోవచ్చు. ఏది బెస్ట్? కష్టపడి చదవాలి, దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి, పిల్లలకు నేర్పించాలి. 100% వారు ఎలా ఉంటారు? ఖచ్చితంగా బాగుంటారు. వారు ఖచ్చితంగా దీవించబడతారు అంతే. అది కాబట్టి చూడండి, కొంతమంది ఎదురు చూస్తారంట ఇన్సూరెన్స్ చేయించుకొని నెలకి 30,000 నెలకి 50,000 కడతాను, ఒక్క రోగం కూడా రావట్లేదు, నాకు డబ్బులన్నీ వేస్ట్ అవుతుంది అనుకునే వాళ్ళు ఉంటారంట. మరి వేస్టేగా. 6 సంవత్సరాల నుంచి కడుతున్నాను, డబ్బులు కట్టాను ఇన్సూరెన్స్కి, కానీ ఏదో రోగం వచ్చిందని నేను కడితే ఒక్క రోగం కూడా రాలేదని బాధపడే వాళ్ళు ఉంటారు. అజ్ఞానం.
వాళ్ళెవరో బాగుపడ్డారు కాబట్టి నేను కూడా వారి పద్ధతిలో పాటిస్తానంటే దేవుడు వారి పట్ల చూపించిన కృప నీకు చూపిస్తాడా? నువ్వు తెలిసి చేస్తున్నావు, వారు తెలియక చేస్తున్నారు. తెలియక చేసేవారు కనికరించబడతారు. నీకు అన్నీ తెలిసి వారితో పోల్చుకోవచ్చా? పోల్చుకోకూడదు. పౌలు అందుకే అన్నాడు, తెలియక చేస్తుంది కనుక నేను కనికరించబడితిని, కానీ నేను తెలిసి చేస్తానంటే ఇతరులతో పోల్చుకొని దేవుడు నీకు ఎంత జ్ఞానాన్ని ఇస్తే ఎవరితో కూడా మనం పోల్చుకోకూడదు. చూడండి, హృదయంలో మూఢత్వం సైతము పోగొట్టేది ఏంటంటే శిక్ష. శిక్షలో పెంచడం అనేది వారి హృదయంలో ఉన్న మూఢత్వం సైతం పోవును. వారు బోధింపబడే స్థాయికి వచ్చేంత వరకు వారిని శిక్షిస్తూనే ఉండాలి. మ్యాక్సిమం వారికి అర్థమయ్యేటట్లు వారి భాషలో వారికి చెప్పాలి. నెక్స్ట్, వీరు జీవ మార్గాల్లో సైతము ఏమవుతారు? నడుస్తారు, జీవ మార్గంలో జీవిస్తారు. జీవ మార్గంలో జీవించడం అంటే ఏంటి? యేసుక్రీస్తును పోలి నడుచుకుంటున్నారంటే దానికి ముందు జరిగిన వర్క్ అంతా ఏంటి? తల్లిదండ్రులు ఆహారం పెట్టడమే కాదు, వారికి పంక్చువాలిటీస్ నేర్పించడమే కాదు, ఏం చేస్తున్నారు? వాక్యాన్ని నేర్పిస్తున్నారు. దేవుడు అంటే భయభక్తులు కల్పిస్తున్నారు. పిల్లల్ని పట్టించుకుంటున్నారు. మీ ప్రేమలన్నీ పక్కన పెట్టి ఏం చేస్తున్నారు? గారాబం చేయకుండా నిజమైన మీ ప్రేమను బట్టి వారిని ఏం చేస్తున్నారు? శిక్షిస్తున్నారు. అటువంటి వారు జీవ మార్గాల్లో సైతం జీవిస్తారంట. నెక్స్ట్, దేవునితో సమాధానంగా కూడా ఉండే స్థాయికి వెళ్తారు. దేవునితో సమాధానం ఎప్పుడు పడతారు చెప్పండి? ఎప్పుడు దేవునితో సమాధానం పడేది? మన పాపాలన్నీ క్రీస్తు రక్తం చేత కడగబడి క్రీస్తు రాజ్యంలోకి వచ్చిన తర్వాత వీరందరూ కూడా, క్రీస్తు సంఘంలో అవయవాళ్ళందరూ కూడా ఏమై ఉన్నారు? దేవునితో నిబంధన చేసుకున్న వ్యక్తులందరూ ఏమై ఉన్నారు? దేవుడు పరిశుద్ధులుగా లెక్కిస్తున్నాడు అంటే వారిపై దేవుని ఉగ్రత ఉండిద్దా? ఉండదు. దేవుని ఉగ్రత లేని స్థలంలోనికి వస్తారు. ఎక్కడి నుంచి మొదలు పెడితే, చిన్నప్పటి నుంచి, బాలుడిగా ఉన్నప్పటి నుంచి తల్లిదండ్రులు వారిని శిక్షిస్తూ వారికి బోధిస్తూ పెంచితే వారు ఏ స్థాయికి వస్తున్నారు? ఇప్పుడు దేవుడితో సమాధానంగా ఉంటూ భూమి మీద జీవిస్తూ యుగ యుగాలు పరలోక రాజ్యంలో దేవునితో కలిసి ఉంటారు, పరలోకంలో ఉంటారు. అక్కడికి నడిపిస్తుంది. అందుకే వారు పెద్దవారైనప్పుడు తొలగిపోరు. చిన్నప్పటి నుంచి మీరు శిక్షిస్తే పెద్దవారైనప్పుడు తొలగిపోరంటే అర్థం ఏంటి? దేవుని ప్రజల్లో ఒకరిగా ఎదుగుతారు. అది జరిగేది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం, మరియు ప్రస్తుతం మందు సమస్త శిక్షయు దుఃఖకరంగా కనబడునే కానీ సంతోషకరంగా కనబడదు. శిక్ష ఎవరికైనా సంతోషకరంగా ఉంటుందా? కానీ భవిష్యత్తులో ఏమవుతుంది? సంతోషకరంగా మారుతుంది. ప్రస్తుతానికి ఎలా కనపడుద్ది అంట? దుఃఖకరంగా కనబడునే కానీ సంతోషకరంగా కనపడదు. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అని సమాధానకరమైన ఫలం ఇచ్చును. చివరికి ఆ ఫలం ఏమవుతుంది? దేవుని నీతి అను సమాధానకరమైన స్థితిలో ఉంటారు. ఆహా, వీటి కోసం ఏం చేయొచ్చు? మనం దేవుని చేత శిక్షించబడటం మనకి ఆశీర్వాదం. మనం మన బిడ్డలను ప్రేమించి శిక్షించడం కూడా ఆశీర్వాదం. మీ బిడ్డలకు ఆశీర్వాదం, మీకు ఆశీర్వాదమే. ఆ వాక్యం నేర్చుకున్న ప్రతి ఒక్కరూ దీవించబడ్డ వాళ్ళే. అంగీకరిస్తే దీవించబడ్డవాళ్ళు. మీ పిల్లలు మీకు లోపడాలంటే అప్పటికప్పుడు పెద్ద అయిన తర్వాత లోపడటం అనేది జరిగే పని కాదు. చిన్నప్పటి నుంచి ఎలా లోపడాలో నేర్పించండి. మీరు మోకరిల్లితే పిల్లలకు మోకరిల్లేలాగా చేయండి. చిన్నప్పటి నుంచే వారు ఏమేమి నేర్చుకోగలుగుతున్నారో గమనించండి. అవి వారి హృదయంలో మంచి విషయాలు నాటడానికి ప్రయత్నం చేయండి. మంచి సహవాసాలు చూపించండి. మంచి స్నేహాలు చేసేలాగా పిల్లల్ని పట్టించుకోండి. పిల్లల్ని పట్టించుకోవటం అంటే 3 పూట్ల ఆహారం మాత్రమే కాదు, అవి ప్రతి ప్రాణి చేసే పనే. కానీ మనం దేవుని పిల్లలం. మన పిల్లలు కూడా ఎలా ఉండాలి? దేవుని ప్రజల్లో ఒకరిగా ఎదగాలంటే దేవుడు మనకి ఇచ్చేటువంటి హెచ్చరికలు మనం తూచా తప్పకుండా పాటించాలి. శిక్షించకపోతే వారు విరోధులు అవుతారని చెప్పాను. వారు తల్లిదండ్రులకు దుఃఖం తెస్తారు, అలాగే అవమానాలు తెస్తారు, పాతాళాన్ని దిగిపోతారు, నాశనం అయిపోతారు. అవి చూసిన తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారా? వీరికి సంతోషం ఉండదు. సంతోషం లేని వారికి అనారోగ్యాలు వస్తాయి. సంతోషకరమైన హృదయము ఏం కలగజేసింది? సంతుష్టి
సంతృష్టిని కలగజేయను. ఇలాంటివన్నీ చూసిన తల్లిదండ్రులు ఏం హ్యాపీగా ఉంటారు. ఇదంతా జరిగింది ఖచ్చితంగా, దేవుడు చెప్పాడంటే జరుగుతాయి. అలా జరగకుండా ఉండేలాగా దేవుడు మనల్ని ప్రేమించి సమయం ముందు ఈ వాక్యాన్ని మనకి అందజేశాడు. కాబట్టి దేవునికి కృతజ్ఞతలు. అందరికీ వందనాలు.